గాయ్స్ ఇయాలైతే మీకోసం అయితే ఎక్సలెంట్ వీడియో అయితే తీసుకొచ్చిన. ఇంగ మంచిగా ప్రీ వెడ్డింగ్ షూట్‌కి అయితే ఎగ్దమ్ ఉన్న ప్లేస్ అయితే తీసుకొచ్చిన. ఇంగా ప్రీ వెడ్డింగ్ అన్నాం కదా! ఫ్రీ కూడా ఉంటదనమాట. ఇంక పైసలు కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. ఇంక హైదరాబాద్‌లో ఏం చేస్తుంటారు మంచిగా ఇలాంటి బిల్డింగ్ అయితే తిరగట్టుకొని మంచిగా ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు అవి ఇవి అయితే చిన్న చిన్న ఫోటో షూట్‌లు అయితే చేస్తుంటారు. అగైన్ నేను చెప్పే ప్లేస్ అయితే మంచి ఫ్రీ అనమాట. ఇంక ఫుల్ వీడియో అయితే మొత్తం మిస్ కాకుండా చూడండి. మొత్తం లోపల, బయట మొత్తం చూపిస్తాను. చాలా చాలా అంటే చాలా బావుంటది. ఈ స్టెప్స్ ఎక్కైతే లోపలికైతే పోదాం. మామూలుగా ఉండదు ప్లేస్ మాత్రం. ఏకదమ్ ఉంటది. ఇంగ చూడండి మీరు చూసుంటే అర్థమైపోతుంది వీడియోలో ఎంత బావుందో ఆ ప్లేస్ అయితే. ఇంగ పక్కనే మనకు మంచి చెరువు ఉంటది. ఇంగ చెరువులో గూడా మంచి మంచి ఫోటో షూట్ అయితే చేసుకోవచ్చు. ఫోటో షూట్‌కి మాత్రం ఏకదమ్ ప్లేస్ భయ్యా. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎలాంటి రెంట్ ఉండదు. ఎలాంటి మనకు అబ్జెక్షన్స్ ఉండవు. అంత మంచి ప్లేస్ అనమాట. కాకపోతే కొంచెం లైట్‌గా అంటే ఎవరు పట్టించుకోకుండా ఉండాలి. కొద్దిగా దుమ్మయితే పడింది. మంచిగా మనకైతే శ్రీశైలం వెళ్ళే రూట్‌లో అయితే ఉంటది గైస్. ఎవరికైనా తెలిసి ఉంటే అయితే కామెంట్ అయితే ఎయ్యండి. ఇంక ఫుల్ వీడియో అయితే చూడుర్రి నేనైతే చెప్తా ఈ ప్లేస్ ఎక్కడనో. ఇదొచ్చేసి అయితే పురాతనమైన ప్లేస్ గైస్. ఇంగ చూడండి చెరువు ఎంత బావుందో పక్కనే మనకి. నేనైతే మా ఫ్యామిలీతోనైతే వచ్చిన. మా ఫ్యామిలీ వాళ్ళైతే మంచి ఫోటో షూట్ అయితే చేసుకుంటారు. ఇక్కడ నివాడిది ఒక ఫోటో దిగాలి గాయ్స్ కిందకెళ్ళి. మామూలుంటే మామూలుండదు వ్యూ. ఎక్సలెంట్ వ్యూ ఉంటది. ఇంగ ప్రీ వెడ్డింగ్ షూట్‌కైతే మాత్రం మస్త్ అంటే మస్తుంటది బాయ్స్. ఇంకా లవ్ స్టోరీ షార్ట్ ఫిల్మ్స్ గాని, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ గాని, మంచి ఒక రాజరికం షార్ట్ ఫిల్మ్స్ గాని, అలాంటివి తీయడానికైతే ఏకదమ్ ప్లేస్ గైస్. ఇంగ పోలీస్ స్టేషన్ టైప్ గూడా ఉంటదనుకో. పోలీసు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసుకోవచ్చు. అలా ఉంటది. చిన్నపాటి కోట లెక్కనే ఉంటది. ప్లేస్ మాత్రం మస్తుంటది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నేచురల్‌గా ఉంటది. నేచర్ గూడా మస్త్ అంటే మస్తు బావుంటది. చెరువు అండి. చెరువు గూడా మంచిగా ఫ్రెష్ వాటర్. మురికి నీళ్ళు గూడా గాదు. హైదరాబాద్‌లో ఉండే మనకు మూసీ వాటర్ లెక్క గాదు. ఫ్రెష్ వాటర్ ఉంటది. ఇంగ చూడండి లొకేషన్ మాత్రం మామూలుంటే మామూలుండదు. నాకైతే మస్తు నచ్చిన. నాకైతే మస్త్ అంటే మస్తు నచ్చింది. నాకు తెలిసిన వాళ్ళకైతే ప్రీ వెడ్డింగ్ షూట్‌కయితే ఈడికే రిఫర్ చేస్తా. ఎందుకంటే గంతముద్దుగుంది. గా పక్క అయితే మన చిన్న చిన్న అవి ఇండ్లుంటాయి. ఈ ప్లేస్ ఎక్కడ ఉంటదో చెప్తా. ఫస్ట్ అయితే ఈ ప్లేస్ అయితే ఎందుకు కట్టారో చెప్తా. ఈ ప్లేస్ వచ్చేసి అయితే మనకైతే డిండి దగ్గర ఉంటది. డిండికెళ్ళి సక్కగా గుసాయిస్తే ఒక 10 కిలోమీటర్లు దేవరకొండ రూట్‌లో 10 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఈ ప్లేస్ వచ్చేసి అయితే బాపనుకుంట. బాపనుకుంట అనమాట. ఇది వచ్చేసి అయితే మనకు డిండి డ్యామ్ కట్టినందుకు కట్టిరంట. డిండి డ్యామ్ కట్టిన ఇంజినీర్ ఉండడానికి కట్టుకున్న ఇల్లంట. అప్పటినుంచి అయితే ఇట్నే ఉంది. ప్లేస్ మాత్రం మస్త్ అంటే మస్తుంటది. యూనిక్ ప్లేస్ భయ్యా. మామూలుగుండదు. ఈ పక్క మాత్రం ఆయన ఉండడానికి అప్పుడు మంచిగా ఈ ఇళ్ళకెళ్ళైతే బోటింగ్ ఏసుకోవచ్చు భయ్యా మనమైతే. ఆయన ఉండనీకి వచ్చినప్పుడు కిచెన్ గూడా చూపిస్తాను ఒకటి. మీరు చూడండి మంచిగా వ్యూ. మామూలు అంటే మామూలుగుండదు. చెరువు పక్కన. వాటర్ గూడా అంత గలీజ్‌గుండవు. ఫ్రెష్‌గుంటాయి వాటర్ అయితే మామూలుగుండవు. మామూలు అంటే మామూలుగుండవు. చాలా అంటే చాలా ఫ్రెష్ ఉంటాయి గైస్. మీరు గూడా చూస్తుర్రు గదా! అంత ఫ్రెష్‌గుంటాయి. ఈడంగా బోటింగ్ ఏసుకొని ఒక షూట్ తీయాలి భయ్యా మామూలుగుండదు. మంచిగా నార్మల్‌గా బోటింగ్ కావాలన్నా గాని మనకు ఢిల్లీ నుంచి అయితే ఏసుకురావచ్చు. జస్ట్ 10 కిలోమీటర్సే. ఒక ఆటోనో ఏదో ఒకటి మాట్లాడుకొని అక్కడ ఉంటది రెంట్‌కిస్తారు. అది తీసుకొచ్చి మొత్తం మంచిగా ఏసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్ గూడా మంచిగా వాటర్‌లో ఏసుకోవచ్చు. ఇది గూడా ఇంగ బిల్డింగ్‌కి సంబంధించిన రూమ్ అనమాట. ఇది వాచ్‌మెన్ గాని లేకపోతే వంటరోళ్ళు గాని ఉండడానికి కట్టిన రూమ్ అనమాట. ఈ పక్కనే మనకైతే లోపలికి ఇంకో రూమ్ ఉంటది. అదైతే మనకు పురాతనమైన కిచెన్ టైప్ ఉంటదనమాట జర. ఇదైతే పొయ్యి మట్టి పొయ్యి అనమాట. మట్టి పొయ్యి అంటే ఇంగ పురాతనమైన బిల్డింగ్ అని చెప్పినా గదా! ఆయనకి ఇంజినీర్ కోసం కట్టిన బిల్డింగ్ అనైతే పక్కనోళ్ళదే చెప్తున్నారనమాట. ఆ చుట్టుపక్కన ఊరోళ్ళు చెప్తుర్రు. ఇది టింటి డ్యామ్ కట్టిన ఇంజినీర్ కోసం కట్టిన పురాతనమైన ఇల్లులని. ఇదైతే మొత్తం గచ్చుతోని కట్టిర్రు. ఎక్కువగా సిమెంట్ అయితే ఉపయోగించలేదు. కట్టింది మొత్తం అయితే రాయి. ఇగ రాయి ఎక్కువ వాడిర్రనమాట. మొత్తం ఇంగ అప్పట్లో ఎక్కువ శాతం రాయిసే వాడేది గదా! అందుకే రాయి అయితే వాడిర్రు. ఇదైతే మనకొచ్చేసి అయితే ఇంగ ఇక్కడికెళ్ళి గూడా స్టెప్స్ ఉంటాయనమాట డైరెక్ట్. కిచెన్‌లోకెళ్ళి ఇంగ వాచ్‌మెన్ రూమ్ కిచెన్‌లోకెళ్ళి డైరెక్ట్ స్టెప్స్ ఉన్నట్టయితే ఉంటది. ఇదొక రకంగా చూస్తే అరుంధతి బిల్డింగ్ టైప్‌లో గూడా ఉంటది గైస్. మీరు చూడండి పురాతనమైన చెట్టు. ఈ చెట్టు పైన కూర్చొని ఫోటోస్ దిగుతుంటది భయ్యా మామూలుగుండదు. మామూలుంటే మామూలుగుండదు. ఏకదమ్ ప్లేస్ నాకైతే మస్త్ అంటే మస్తు నచ్చింది నేను చెప్తున్నా గదా! మీరు గూడా ఒకసారైతే విజిట్ జేయండి. ఢిల్లీకి, శ్రీశైలం వెళ్ళే రూట్‌లో అయితే మంచి దగ్గర. ఇంక ఢిల్లీకెళ్ళి చక్కగా దేవరకొండ రూట్‌లోకి సాగిస్తే చక్కగా ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఇదైతే ఉంటది. ఈ ఊరి పేరొచ్చేసి అయితే బాపనుకుంట. మంచి రోడ్ పైన ఉంటది. ఇంగ చూడండి బాయ్స్ వ్యూస్ ఎంత బావుందంటో ఎంత బావుందంటే అంత బావుంది. ఇంగ చెరువు గాని, చుట్టూ ఉన్న వాతావరణం గాని, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరైతే ఒక్కసారి ప్రీ వెడ్డింగ్ షూట్‌కైతే ఎళ్లి చూడండి తెలుస్తది. లేదా మీరు షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం అనుకుంటున్నారా? ఇంకా తీయండి. ఏకదమ్ ఉంటది. లవ్ స్టోరీ లాంటి ఇంకేమైనా తీస్తే ఇంకా మస్తుంటది. అక్కడ చూడండి. అక్కడ చూడండి. ఆ పైన వాడు ఫోటో షూట్ దిగుతుంటది భయ్యా! మామూలుగుండదు తెలుసా! మంచి లైటింగ్ యేసుకొని దిగాలే ఎగ్జామ్ ఉంటది. మా సూర్యుడు అటు పోయిండు కాబట్టి మంచిగా అంత కనిపిస్తలేదు చూడండి. ఈ ఈ ఈ వ్యూలో చూడండి ఎంత బావుందో. నాకైతే మస్తు నచ్చింది. చిన్నగున్నా గాని మంచి ప్లేస్ అయితే. ఇలాంటి ప్లేస్ అయితే మీరు చూసుంటే అయితే కామెంట్ అయితే ఎయ్యండి.
మనకు కూడా ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా వేరే ప్లేస్ ఉంటే చూద్దాం. దీనికన్నా ఇంకా మంచి ప్లేస్ ఉంటాయి. నాకు ఇన్‌స్టా‌లో అయితే ఫ్రీగా దొరికే ప్రీ వెడ్డింగ్ కోసం అయితే ఇదైతే ఏకదమ్ వ్యూ అనమాట. లోపల కూడా మనకు పెద్ద గలీజ్‌గా ఏముండదు. బయటికెళ్ళి కూడా మంచిగా వైట్ హౌస్ ఉన్నట్టే ఉంటది. మంచిగా వైట్ హౌస్. ఈ పక్కనే మనకైతే వ్యూ ఉంటది మంచిగా చెరువు కాడికి పోవడానికి. ఇప్పటిదాకా లోపలికెళ్ళి చూపెట్టినా కదా! ఇదేమో పైకెళ్ళి స్టెప్స్ లేకుండా అనమాట. అప్పుడు మనం ఫస్ట్ చూసింది డైరెక్ట్ చెరువు లోపలికేను. ఇదైతేనేమో చెరువు బయటికెళ్ళి మంచిగా స్టెప్స్ కాడికెళ్ళి మంచిగా ఫోటోస్ దిగే ప్లేస్ అనమాట. చూడండి. ఎంత లుక్ ఉంటదో. ఇందులో బోటింగ్ చేసుకుంటే మాత్రం మస్త్ అంటే మస్తుంటది. చిన్నపాటి బోటింగ్ చేసుకొని దాంట్లో షూటింగ్ చేసుకోవాలి మంచిగా వాటర్ షూట్ లెక్క బావుంటది. ఇంక లోపల దిగినోళ్ళు కూడా ఎక్కడానికైనా అప్పట్లోనే మంచిగా స్టాండ్‌లు అయితే కట్టిర్రు దానికి. కానీ డిజైన్ మాత్రం ఏకదమ్ చేసిర్రు. ప్లేస్ మాత్రం మస్తు కట్టిర్రు భయ్యా! మస్త్ అంటే మస్తు కట్టిర్రు. మంచి చుట్టూ మంచి చెరువున్న కాడ మంచి ప్లేస్ అయితే కట్టిర్రు. యూనిక్ యూనిక్ లొకేషన్ అన్నమాట ఇదైతే. మామూలుండదు. ఇలాంటి లొకేషన్ అయితే నేను సామాన్యంగా ఎక్కడ దొరకదు. ఇది పురాతనంగా కట్టినా గాని మంచి లొకేషన్‌లో అయితే కట్టిర్రు. చెరువులో కూడా అది అంటే వానకొచ్చిన నీళ్ళనమాట. వానకి కొండల నుంచి వచ్చిన నీళ్ళనమాట. అది మురికి నీళ్ళు గూడా కాదు. మంచి ఫ్రెష్ వాటరే. ఏదో చుట్టూ తిరిగి అయితే చూపిస్తున్నాను. పైన నైట్ పూట లైట్స్ గూడా ఉంటాయనమాట ఇక్కడ. మంచి లైట్స్ అరేంజ్‌మెంట్స్ గూడా ఉంటది. పెద్దగా నువ్వు వచ్చి ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు షూట్‌కి. నాకు తెలిసిన కాడికైతే ఎవరిని అడగాల్సిన అవసరం అయితే లేదు. మేమైతే మేము అక్కడ ఎళ్ళినప్పుడైతే ఎవ్వరు లేరనమాట. అడగడానికి గూడా. ఇంక చుట్టుపక్కల ఊరోళ్ళని అడిగితేనే ఇట్లా అప్పట్లో కట్టిర్రని చెప్తున్నారు. మా వోళ్ళైతే లోపలికెళ్ళి అయితే వస్తారు. మొత్తం వ్యూ అయితే చూపిస్తారు పైకెళ్ళి. పైన కూడా చూడండి ఒక పాత పోలీస్ స్టేషన్ చూసినట్టే ఉంటది. కోట పైన రాజుల కోట పైన ఉంటది చూసినవా బుర్జ అట్లా అట్లా ఆ టైప్ ఉంటదనమాట. ప్లేస్ మాత్రం ఎక్దమ్ ఉంటది. ఇంక కిందికెళ్ళి మనం సక్కగా ఉసాయిస్తే మాత్రం ఇంక బయట మాత్రం గిట్లుంటది. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలకైతే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మొత్తం బయట బస్ స్టాండ్ ఉంటది. బస్ స్టాండ్‌కి ఎదురుంగానే ఈ ప్లేస్ అయితే ఉంటది. ఇదైతే ఇంక మనకి ఎంట్రన్స్ అన్నమాట. మంచిగా పండగ గుర్తు అయితే చూపిస్తున్నాను. ఇంక లోపలికెళ్ళిన తర్వాత ఫస్ట్ చెట్ల చాటుగా బిల్డింగ్ అయితే కనిపియదు భయ్యా. లోపలికెళ్ళినాక అయితే బిల్డింగ్ అయితే కనిపిస్తది. దాదాపు చెట్ల పక్కన ఉంటది కాబట్టి మనకు బిల్డింగ్ అయితే కనిపియదు. అందుకనే బయట కనిపిస్తుంటది మనకు మొత్తం. లోపటి దాకా పోయినాకనే కనిపిస్తది. బయట కనిపియదు. కొంచెం దూరం లోపలికెళ్ళినాక మొత్తం ప్లేస్ అయితే కనిపిస్తది. ఇది చూడండి మంచి లవ్ షేప్ ఉంటది. ఫోటో దిగడానికి బావుంటదనమాట. దిల్ షేప్‌లో ఉంటదనమాట. ఇక్కడ వంటలు అవి కూడా చేసుకుంటుంటారు అప్పుడప్పుడు టూరిస్టులు ఎవరైనా వస్తే. పీస్‌ఫుల్ ప్లేస్ మంచిగా పార్కింగ్ ప్లేస్ అన్నమాట. వర్షం వచ్చినా అక్కడ పెట్టుకోవచ్చు. కార్‌లో ఏమన్నా తెచ్చుకున్నా గాని. బావుంటది గైస్. ఒకసారి అయితే విజిట్ చేయండి. మీకు కూడా అర్థమైపోతది. ఇంక మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో అయితే మీ ఫోటోగ్రాఫర్‌లకు గాని, ఫోటో షూట్ చేసుకునే వారికి గాని, షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్‌లకు గాని వీడియో అయితే షేర్ చేయండి. మా ఛానెల్ అయితే చూస్తూనే ఉండుర్రి.